ఇంకా నవంబర్ అంతా ఇలా ఉంటుంది. డిసెంబర్లో మాత్రం ఇంకా క్వశ్చనే లేదు, కంపల్సరీ లోపల పెట్టేయచ్చు. డిసెంబర్ అండ్ జాన్. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సూపర్ ప్రొడక్టివ్ ట్యూస్డే ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. సో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడైతే మా అమ్మాయిని స్కూల్ దగ్గర నుంచి తీసుకొస్తూ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అదే స్కూల్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్తుంది, స్కూల్లో ఎలా ఉంది ఏంటి అని. ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం 2:45 అయింది. వెదర్ అయితే ఇలా ఉంది, క్లియర్గా, కొంచెం లైట్గా సన్నీగా. మళ్ళీ మా అమ్మాయిని క్రికెట్కి తీసుకొచ్చే టైంకి అంతా చేంజ్ అయిపోద్ది అనమాట. చలి అయితే ఉంది, ఎండగా ఉంటుంది, కానీ బట్ ఆ గాలిలో వేడి అసలు తెలియదు అనమాట, చల్లగా ఉంటుంది. అండ్ ఇక్కడ మా సొసైటీలో డాగ్స్ని అయితే చూస్తూ వెళ్తున్నాం. Hello, I have a surprise for you. What is it? But I will not tell you. At least Bangad kana cheppundali. Aadana cheppana. చెప్పేస్తాడనే ఇవాళ నేను చెప్పలా. Hello, we are home. Yes. ఇంకలా ఇంటికైతే వచ్చేసాం. మా అమ్మాయి ఫ్రెష్ అవుతుంది. తనకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా. సర్ప్రైజ్ ఏంటంటే మా అమ్మాయి ఫేవరెట్, మనందరి ఫేవరెట్ పానీపూరి, హోమ్ మేడ్ పానీపూరి అనమాట. ఇంట్లోనే చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా, ఈజీగా చేసుకోవచ్చు. పానీపూరి అంత మంచిది కాదని అనుకుంటాం, కానీ దీన్ని మనం బఠానీ చాట్తో తింటే గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. మామూలుగా కొంతమంది పూరీస్లో స్టఫింగ్ కోసం ఓన్లీ పొటాటో యూజ్ చేస్తారు కదా, అలా కాకుండా బఠానీ చాట్ మిక్సే ఇష్టం నాకు. ఫస్ట్ నుంచి హైదరాబాద్లో ఉన్నప్పుడు తింటున్నప్పటి నుంచి నాకు అదే అలవాటు. వేడిగా స్టఫింగ్ పెట్టుకొని పానీ వేసుకొని తింటే బాగుంటుంది. బట్ నార్త్ సైడ్కి వచ్చాక నేను చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. ఇక్కడ పానీపూరి అంటే చల్లగా ఇస్తారు. ఎప్పుడో మార్నింగ్ బాయిల్ చేసి పెట్టిన పొటాటోని అందులో పడేసి చల్లగా ఉండే వాటర్ పోసి చల్లగా ఇస్తారనమాట. మనం చాట్, సమోసా, బఠానీ ఏ చాట్ చెప్పినా సరే అది కూడా చల్లగా చేసి దాని మీద ఇంకా దహి వేసి మరింత చల్లగా చేసిస్తారు. ప్లస్ ఆ స్వీట్ చట్నీ వేసి చావు కొడతారు. అందుకే నాకు అస్సలు నచ్చదు. సో నాగ్పూర్ వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడన్నా పానీపూరి, చాట్ తినాలంటే ఇలా చక్కగా ఇంట్లో చేసుకొని హ్యాపీగా తినేయడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఓన్లీ సింపుల్గా బఠానీ మన డ్రైడ్ పీస్ ఉంటాయి కదా, అవి ఎప్పుడు ఇంట్లో రెడీగా పెట్టుకుంటాను. పానీపూరి చేయాలనుకున్నప్పుడు మార్నింగే సోక్ చేసి పెట్టేస్తాను. మా అమ్మాయి లాస్ట్ వీక్ నుంచి అడుగుతుంది, సరే ఈరోజు చేసేస్తే హ్యాపీగా ఫీల్ అవుతుందని చేశాను. సో దీనికి బేసిక్ తడకా పెడుతున్నాను. మనం ప్రాపర్ చాట్ మనం ఎవరైనా గెస్ట్లకి చేయాలి లేదా మనం పెద్దవాళ్ళని చేసుకోవాలనుకున్నప్పుడు మంచిగా అన్ని వెజిటబుల్స్ పైన డెకరేట్ చేసి చేసుకోవచ్చు. అది కూడా ఇంకెప్పుడైనా చూపిస్తానులేండి. నేను యాక్చువల్గా పానీపూరి చాట్ ఎలా చేస్తాను అనే కంప్లీట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరైనా చూడాలంటే చూసేయండి. ఇది చాలా బేసిక్గా చేస్తున్నాను. చాట్కి ఆ చాట్ ఫ్లేవర్ రావాలి కాబట్టి కొంచెం లైట్గా ఆయిల్ వేసి కొద్దిగా ఆనియన్స్ యాడ్ చేసి బాయిల్ చేసుకున్న బఠానీ యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం, చాట్ మసాలా అయితే వేసాను. అంతే, ఇంక ఎక్స్ట్రా ఏం యాడ్ చేయలేదు. అంటే రెగ్యులర్గా రోజు చేసుకునేప్పుడు అన్నీ వేస్ట్ చేయలేం కదా, అలా ఎప్పుడన్నా స్పెషల్గా చేయాలంటే అలా అనమాట. పైన క్యారెట్, బీట్రూట్ తురుము అవన్నీ వేసి సేవ్ వేసుకొని ఇదైతే బేసిక్ సింపుల్గా తినే పానీపూరి అనమాట. ఇంక ఇవి రెడీమేడ్ పూరీస్ ఉంటాయి కదా మన దగ్గర, వాటిని అయితే ఫ్రై చేసేసి ఇచ్చేస్తున్నాను. ఇందులో కొన్ని డ్యామేజ్ వస్తాయి అసలు, అంటే వేస్ట్ ఏం అవ్వవులేండి. వాటిని మనం మంచిగా పైనుంచి వేసుకొని తినేయచ్చు. ఇంతకీ మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టం? మా ఇంట్లో అయితే అందరికీ బోల్డ్ అంత ఇష్టం పానీపూరి అంటే.
కానీ చెప్తున్నాను కదా, హైదరాబాద్లో ఉన్నప్పుడైతే నేను మా వారు బాగా ఆఫీస్ నుంచి వెళ్తూ కూడా మంచిగా వేడిగా తినేసి వెళ్ళేవాళ్ళం వింటర్ సీజన్లో. అలా దొరుకుతుంది అక్కడ. బట్ ఇక్కడ చెప్పాను కదా ప్రాబ్లం ఏంటో. అది ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు మోటివేషన్ వస్తుంది. సో ఫైనల్గా మన పానీపూరి అయితే రెడీ అయిపోయింది. చాలా మౌత్ వాటరింగ్గా ఉంది కదా. మా అమ్మ ఏమంటుందో చూద్దాం. తల్లి, యువర్ స్నాక్ ఈస్ రెడీ. ఎక్సైటెడ్? నేను పెడతా స్లోగా. వెయిట్. ఎంజాయ్. అది ఇంకైతే తను అలా టీవీ చూస్తూ తన పానీపూరిని ఎంజాయ్ చేసేసింది. ఇంకేవో హోంవర్క్స్ అని, రొటీన్ వర్క్స్, క్రాఫ్ట్ వర్క్స్ ఏవో ఒకటి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 1.5 hour బ్రేక్ ఉంటుంది తనకి. 2:45కి వచ్చేస్తుంది కదా. వచ్చి ఫ్రెష్ అయ్యేసరికి 3 అవుతుంది. 4:30 క్రికెట్ క్లాస్ కాబట్టి ఇంక 1.5 hour తను టీవీ చూడాలన్నా, కొంచెం చిన్న హోంవర్క్స్ ఏమైనా ఉంటే చేసేసుకుంటుంది. కొన్ని ఏమన్నా పెండింగ్ ఉంటే అవి క్రికెట్ నుంచి వచ్చాక చేసుకుంటుంది. నేనైతే బట్టలన్నీ తీసి పెట్టాను. ఇప్పుడు బట్టలు ఆడడం చాలా కష్టం. సో ఎండ వచ్చి బాగా ఎండ తగిలినప్పుడు మళ్ళీ ఎండపోయే ముందు నీట్గా తీసి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటాను అనమాట. అన్నీ ఫోల్డ్ చేసి సర్దాను. ఇంకా ఈరోజు మీకు నా వార్డ్రోబ్ని వింటర్ కోసం నేను ఎలా సెట్ చేసుకున్నాను అనేది కూడా మీతో చూపిస్తాను. ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేసేసిన తర్వాత బెడ్రూమ్కి అయితే వచ్చాను నేను. ఇంకా నా బట్టలు సర్దుకోవడానికి ముందు ఒక ఆర్గనైజర్ తీసుకొని, సమ్మర్వి ఉంటాయి కదా, అంటే నా కాటన్ కుర్తీస్, నార్మల్ లెగిన్స్, కాటన్ టాప్స్, ఇవన్నీ జీన్స్ మీద వేసుకునేవి. అవన్నీ జీన్స్ అయితే వాడతాను కానీ జీన్స్ మీద వేసుకునే కాటన్ టాప్స్ అయితే ఇప్పుడు వేసుకోవడానికి కుదరదు. అవన్నీ తీసేసి నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటున్నాను. కొన్ని ఉంటాయి కదా మిక్స్డ్ క్లాత్స్, అంటే ప్యూర్ కాటన్ కాకుండా, ప్యూర్ సిల్క్ కాకుండా, అలాంటివి అప్పుడప్పుడు వేసుకోవచ్చు ఈ నవంబర్ వరకు. సో అది పక్కన పెట్టేసి మిగతావన్నీ ఇలా సర్దేస్తున్నాను. ఈ ఆర్గనైజర్లో అసలు వింటర్ క్లోత్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని తీసి నేను పక్కన ఒక చైర్లో పెట్టేసి దాన్ని ఖాళీ చేసి అప్పుడు కాటన్ ఇందులోకి షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. ఇదంతా పెద్ద పనండి. నార్త్కి వచ్చినప్పటి నుంచి నాకు అనిపిస్తుంది, మనం సౌత్ సైడ్ అటు స్టేట్స్లో ఉండి చూస్తే అబ్బా నార్త్ సైడ్ భలే ఉంటుందంట, వింటర్ భలే బాగుంటుందట, కాశ్మీర్లో స్నో పడుతుందంట, అక్కడ అదంట ఇక్కడ ఇదంట అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే అసలు ఈ 3-4 months బట్టలు వేసుకొని చిరాకు పుడుతుంది తెలుసా. ఇంకా డిసెంబర్ వచ్చేసరికి డబల్ లేయర్ వేయాలి. ఇప్పుడైతే సింగిల్ లేయర్తో నడుస్తుంది. కానీ ఫర్దర్ వెళ్ళే కొద్దీ థర్మల్స్ వేసుకోవాలి. పైన మామూలు డ్రెస్ ఏదన్నా మన హుడీ, స్వెట్ షర్ట్స్, టీ షర్ట్స్ ఏవో ఒకటి వేసుకోవాలి. మళ్ళీ దానిపై నుంచి జాకెట్ వేసుకోవాలి, క్యాప్ పెట్టుకోవాలి, సాక్స్ వేసుకోవాలి. మామూలు విషయం కాదు అసలు. సాక్స్ వేసుకోకపోతే చలి విపరీతంగా ఉంటుంది. అలా ఇంకా లేయర్స్ వేసుకొని జీవితం మీద విరక్తి వస్తుంది అనమాట. అది ఇంకైతే ఇక్కడ ఇవన్నీ పెట్టేస్తున్నాయి. ఈవెన్ నైట్ వేర్ కూడా ఏది సమ్మర్ పని చేయవు. సో నీట్గా వెనకాల బయటకు వేసుకునే స్వెటర్స్, స్వెట్ షర్ట్స్, హుడీస్, ఈ ఫ్రంట్ ఏమో ఇంట్లో వేసుకునే ఉలెన్ కుర్తీస్, నైట్ వేర్ కూడా చూసారా ఎంత హెవీగా ఉన్నాయో. మనం కాటన్ ఎన్ని పెట్టినా షెల్ఫ్ అంతా ఖాళీగా ఉంటుంది. కానీ ఈ వింటర్ వేర్ ఒక 10 పెట్టగానే ఫుల్ అయిపోద్ది. ఇంక ఇవైతే నైట్ వేసుకునే ప్యాంట్స్, ఇవైతే లెగ్గిన్స్ అనమాట. ఇక్కడ వింటర్లో నార్మల్ లెగ్గిన్స్ పనిచేయవు, ఇవి వామ్ లెగ్గిన్స్ అనమాట. ఈ కుర్తీస్కి కాంబినేషన్గా అవైతే వామ్ లెగ్గిన్స్. వెరీ లిమిటెడ్ కలర్స్ ఉంటాయి. సో ఉన్న కలర్స్ అన్నీ ఒక్కొక్కటి కొనేసి పెట్టుకున్నాను. వాటిని కుర్తీస్లో మ్యాచ్ చేస్తూ ఉంటాను. ఫైనల్గా ఇలా నా వార్డ్రోబ్ అయితే రీసెట్ చేసేసుకున్నా. ఇంకా కొన్ని పెట్టే ఉన్నాయి హెవీ జాకెట్స్ అలాంటివి. అవన్నీ అందరివి కలిపి కామన్గా మా పాప స్టడీ రూమ్లో పెడతాను హెవీ జాకెట్స్ అన్నీ. సో దట్ బయటికి వెళ్ళడానికి మెయిన్ డోర్కి ఆ రూమ్ దగ్గరగా ఉంటుంది కాబట్టి వెళ్తూ ఎవరిది వాళ్ళం పిక్ చేసుకొని వెళ్ళిపోతాం అనమాట. ఇంకా అంత పని చేసిన తర్వాత మైండ్ బోల్డ్ అంత స్ట్రెస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఒక మంచి టీ అయితే పెట్టేసుకున్నాను నా కోసం. సో నేనైతే నా టీ టైంని ఎంజాయ్ చేస్తున్నాను. టీవీలో బిగ్ బాస్ పెట్టాను. మా అమ్మాయిని క్రికెట్ కూడా డ్రాప్ చేసి వచ్చాను, మధ్యలో సర్దడం ఆపేసి. అదంతా నేను రికార్డ్ చేయలేదులేండి. ఇంకా టీ తాగేశాక స్నానం చేసేసి చక్కగా ఈవినింగ్ సంధ్యాదీపం పెట్టుకోవాలి, కార్తీక దీపాలు పెట్టాలి. బోల్డ్ పని ఉంది కాబట్టి ఆ పని చేసుకుంటున్నాను.
అండి, గుడ్ ఈవినింగ్ పూజ అయిపోయింది. ప్రశాంతంగా ధూపం కూడా వేసేసుకున్నాను ఇంట్లో. ట్యూస్డే కదా, అది ఇంక ఇప్పుడైతే డిన్నర్ పని ఏంటో చూడాలి. కొంచెం పానీపూరి చాట్ పక్కన పెట్టాను మా వారి కోసం. ఆల్రెడీ వచ్చేసారు. డైరెక్ట్ పాప దగ్గరికి అయితే వెళ్ళారు, ప్రాక్టీస్ దగ్గరికి. సో తన దగ్గర కొంచెంసేపు ఉండేసి తను తీసుకొని వస్తారు. టైం అవుతుంది, ఎలాగో క్లాస్ అయిపోయే టైము. ఇంకొచ్చేస్తే ఆయన కొన్నవైతే చేసి పెడతా. డిన్నర్ సంగతి ఏంటో అడుగుతాను. అడిగి డిన్నర్కి ఏం చేయాలో చూస్తా. ఈలోగా కొన్ని చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి. ఇల్లంతా బట్టలు ఉంటాయి. కబోర్డ్స్ రీసెట్ చేసే టైంలో అలానే ఉంటుంది. మళ్ళీ మార్చి ఏప్రిల్లో కూడా ఇలానే ఉంటుంది. అవన్నీ బయట, ఇవన్నీ లోపల. ఎందుకంటే అవే ఆర్గనైజర్స్లోంచి వాటిని బయటికి తీయాలి, వీటి ప్లేస్లో వాటిని పెట్టాలి, మళ్ళీ వాటిని సర్దాలి. ఈ గ్యాప్లో అంతకు ముందు రోజు వాష్ చేసిన బట్టలు ఉంటాయి కదా, అవైతే బయటే ఉంటాయి. ఇప్పుడు ఎలా అంటే కొంచెం హెవీగా వింటర్ వేసుకుంటే ఉక్కపోసేస్తూ ఉంటుంది, అలానే కాటన్ వేసుకుంటే ఉండలేం. సో అందుకని ఒక్కొక్కసారి బాగా వేడి అనిపిస్తుంది, అప్పుడు నార్మల్ టీషర్ట్స్ వేసుకోవాలనిపిస్తుంది. అలాంటప్పుడు కొన్ని ఉంచుకోవాలి కాబట్టి కొన్ని ఇలా పెట్టి ఇంకా నవంబర్ అంతా ఇలా ఉంటుంది. డిసెంబర్లో మాత్రం ఇంకా క్వశ్చనే లేదు, కంపల్సరీ లోపల పెట్టేయచ్చు. డిసెంబర్ అండ్ జనవరి అసలు పీక్ ఉంటుంది. ఇంకా బట్టలు వేసుకొని ఇసుగు పుట్టాలి మనకి, అలా ఉంటుంది అనమాట. బయట పొల్యూషన్ అయితే విపరీతంగా ఉంది. ఇప్పుడు AQI ఎలా ఉందనేది నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. చాలా పూర్ కండిషన్లో ఉంది. మీరు ఆల్రెడీ న్యూస్లో చూస్తూ ఉండొచ్చు, ఢిల్లీలో చాలా దారుణంగా ఉందని. ఎవ్రీ ఇయర్ ఈ టైంకి అంతే. అసలు పిల్లల్ని స్కూల్కి పంపించాలన్నా, అవుట్డోర్ ప్రాక్టీస్కి పంపించాలన్నా బాగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని రోజులు బంద్ అయిపోతాయి కూడా. మీరు లాస్ట్ ఇయర్ వీడియోస్లో చూసినట్టయితే స్కూల్కేమో వర్చువల్ క్లాసెస్ ఇస్తారు పొల్యూషన్ అని. ఇంకా అవుట్డోర్ గేమ్స్ ఆడలేరు, అంత సివియర్గా ఉన్నప్పుడు AQI అవి కూడా బ్రేక్ ఇస్తారు 1 వీక్ 10 days అలా. చూద్దాం ఏమవుతుందో. గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీతో బ్లాగ్స్లో షేర్ చేస్తాను. ఈవెన్ బాల్కనీలోకి కూడా వెళ్ళాలనిపించదు తెలుసా. ఆ పొల్యూషన్కి అసలు ఒక రకమైన స్మెల్. అండ్ ఈ నోస్ అయితే ఆ గాలి పీల్చుకోవడం వల్ల లోపలంతా ఒక బర్నింగ్ టైప్ అనిపిస్తుంది అనమాట. ఆ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది నోస్లో అంతా. ఈ పొల్యూషన్ పోయే వరకు అంతే. అసలు ఇంత దారుణం. ఆ లాంగ్ రన్లో అసలు ఇలాంటి సిటీస్లో ఉండాలంటే చాలా కష్టమైపోద్ది. మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. మనం అంటే చిన్నప్పటి నుంచి హెల్తీగా మంచిగానే ఉన్నాం. ఇప్పుడు ఇవి పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఏంటబ్బా అనిపిస్తుంది నాకైతే. చూడాలి, నాకైతే ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది. అన్ని విషయాల్లో బాగుంటుంది, సిటీ వైజ్ కానీ స్కూల్స్ కానీ ఇంకా మిగతా అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఈ పొల్యూషన్ విషయానికి వచ్చేసరికి చాలా ప్రాబ్లం. పిల్లలకి ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయో నాకు భయం వేస్తూ ఉంటుంది. ఇక్కడ పిల్లలందరికీ రొటీన్ హెల్త్ ఇష్యూస్. ఇప్పుడు అందరికీ కోల్డ్ కాఫ్ నడుస్తుంది. వింటర్ స్టార్ట్ అయింది, ప్లస్ ఈ పొల్యూషన్ వల్ల. పిల్లలు ఏమో మాస్క్ పెట్టుకోమంటే మాస్క్ పెట్టుకోరు, ఫుల్ స్లీవ్స్ వేసుకోమంటే వేసుకోరు, కిందకి వెళ్తున్నప్పుడు ఇయర్ మఫ్స్ పెట్టుకోమంటే పెట్టుకోరు. ఇంట్లోంచి వేడిగా వెళ్ళడం, కిందకి వెళ్ళగానే సడన్గా చల్లగాలు తగిలేయడం వల్ల బాగా ఎఫెక్ట్ అవుతుంది. అర్థం చేసుకోరు, చిన్నపిల్లలు కదా. కొంచెం ఈ టైంలో జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అనుకుంటే. మా అమ్మాయి కూడా వినకుండా మొన్న సైక్లింగ్కి వెళ్ళి ఇప్పుడైతే దగ్గు తెచ్చుకుంది, కాఫ్ ఉంది. సో చూడాలి, మంత్ సెటిల్ అయిపోతే వెదర్కి అలవాటు పడిపోతారు, అది సంగతి. సో అదే మంచి మెట్రోపాలిటన్ సిటీస్ కూడా ఉన్నాయి. ఈవెన్ బెంగళూరు చూడండి ఎంత ప్లెజెంట్గా ఉంటుంది. ఏ సీజన్లో చూసినా. ఇంతకుముందు అలా ఉండేదిలేండి, ఇప్పుడు అక్కడ కూడా పొల్యూషన్ పెరిగింది కానీ బట్ ఇంత కాదు. ఇక్కడ మరీ దారుణం. మీరు చూస్తున్నారుగా బయట ట్రీస్ అసలు ఎంత పెద్ద పెద్ద చెట్లు అవి ఉంటాయో, అయినా సరే ఇలా ఉందంటే అసలు అవి కూడా లేకపోతే పరిస్థితి ఏంటో అనిపిస్తుంది నాకు. ఎనీవేస్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. ఇంకా అలా ఈవినింగ్ అయితే ఎలా స్టార్ట్ అవుతుందో, ఎలా నైట్ అయిపోతుందో అర్థం కావట్లేదు. ఆఫ్టర్నూన్ 4 o'clock నుంచి ఈవినింగ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. నైట్ నేను చెప్పాను కదా ముందు వీడియోలో చెప్పినట్టే, డే లైట్ సేవింగ్ లాగా 1 hour ప్రీపోన్ చేసుకోవాలి అన్ని పనులు. చలి పెరిగే కొద్దీ అస్సలు పని చేయాలనిపించదు. ఇంకా ఇప్పటికైతే ప్రస్తుతానికి గిన్నెలు కడగడానికి కూడా నడుస్తుంది, కానీ స్లోగా ఇంకొక 1 week 10 days అయ్యాయంటే గీజర్ కూడా ఆన్ చేసుకోవాల్సి వస్తుంది కిచెన్లో కూడా. ఇక్కడ కిచెన్లో కూడా గీజర్ ఉంటుంది మాకు. ఆ 2 months గిన్నెలు కడగడం కోసం కంపల్సరీ గీజర్ ఆన్ చేసుకొని వామ్ వాటర్తో కడుక్కోవాల్సిందే, లేకపోతే అస్సలు చేయి పెట్టలేమన్నమాట, అంత దారుణంగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఈరోజు డిన్నర్కి అయితే అందరికీ సింపుల్గా ఊతప్పం వేసేసాను, తినేసాము. ఇంకా అది రెగ్యులర్గా వేసుకునే ఊతప్పమే కదా అని నేను రికార్డ్ చేయలేదు. ఇక్కడైతే నా నైట్ కిచెన్ క్లీనింగ్ అవుతుంది. డైలీ
మార్నింగ్ కానీ నైట్ కానీ, మోస్ట్లీ నైటే ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్న వస్తువులన్నీ కదిపి క్లీన్ చేస్తాను నేను. ఎక్కువే ఉండవులేండి, నా ప్లాట్ఫామ్ చిన్నది కాబట్టి. అదే పెద్దగా ఉండే పని అయితే ఆటోమేటిక్గా మనం అప్లయన్సెస్ అన్నీ దాని మీద పెట్టుకుంటాం. కొన్ని కదపగలం, కొన్ని కదపలేం. ఇప్పుడు ఈ కార్నర్లో ఓవెన్ స్టాండ్ ఉంది, దాన్ని అయితే రోజు కదపలేం కదా, దాన్ని కింద నుంచి క్లీన్ చేస్తూ ఉంటాను. దాని కింద నేను దోశ ప్యాన్స్ అన్నీ పెట్టుకుంటాను, దోశ రోటీ చేసే ప్యాన్స్ అవన్నీ 2 డేస్కి ఒకసారి అలా తీసి క్లీన్ చేస్తాను. ఈ ఎలక్ట్రిక్ కుక్కర్, మిక్సీ, స్టవ్, ఈ ఆయిల్ పెట్టుకునే ఇది ఉంది చూసారా, ఆర్గనైజర్ లాంటిది, ఇవన్నీ మాత్రం రోజు కదిపి క్లీన్ చేయాల్సిందే. మనకు తెలియకుండానే వాటి దగ్గర ఏవో ఒక ఫుడ్ అనేది పడిపోతూ ఉంటుంది, లెఫ్ట్ ఓవర్ ఫుడ్. అది అలా ఉంటే కిచెన్ నీట్గా ఉండదు అసలు. మీరు ఎక్కువ అప్లయన్సెస్ ఉండి డైలీ కదపలేకపోయినా సరే, అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే అలా అన్నా సరే అన్నీ కదిపి నీట్గా క్లీన్ చేసుకోండి. రోజు నార్మల్గా ఇలా స్ప్రే చేసేసి మంచి మైక్రోఫైబర్ క్లాత్ ఒకటి తీసుకొని క్లీన్ చేసేస్తాను. ఆల్టర్నేట్ డే అలా కిచెన్ కౌంటర్ టాప్ కూడా అంతా మంచిగా డిష్ వాష్ లిక్విడ్ వేసి స్క్రబ్బర్తో స్క్రబ్ చేస్తాను. చేస్తే ఏంటంటే గ్రీజీగా లేకుండా ఎప్పటికప్పుడు నీట్గా మెయింటైన్డ్గా ఉంటుంది. కిచెన్ మెయింటైన్డ్గా ఉంటే మన ఇంట్లో అందరం హెల్తీగా ఉన్నట్టే. సో కిచెన్ విషయంలో బద్దకిచ్చకుండా, గిన్నెలు అలా వదిలేయకుండా, సింక్లో స్టవ్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకుండా ఉండకుండా నీట్గా ఉంటే మనం హెల్తీగా ఉన్నట్టే. హెల్తీ లైఫ్ ఈజ్ హ్యాపీ లైఫ్, అది అందరికీ మీకు తెలిసిందే కదా. ఈ రోజుల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే అసలు మామూలుగా ఉండట్లేదు. అది ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. పాలు, టీ ఒక్కసారైనా పొంగడం అనేది సహజం మా ఇంట్లో. మీ ఇంట్లో కూడా అంతేనా? అండ్ మీరు ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, ఏమైనా స్పెషల్ రెసిపీస్ చూడాలనుకుంటున్నారా అనేది నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ కామెంట్ అయినా చేయొచ్చు. మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది, అక్కడ కూడా నాకు డిఎం చేసేయచ్చు. అండ్ చాలామంది మర్చిపోయే విషయం, ఈ స్టవ్కి బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం రోజు క్లీన్ చేసుకోవాలి. ఎంత చిమ్నీ, ఎగ్జాస్ట్ ఇవన్నీ ఆన్ చేసినా కూడా అవి ఆయిల్లో తడక వేస్తూ ఉంటాం కదా, ఆ టైంలో స్పిల్ అవుతూ ఉంటాయి వాల్ మీదకి. అదంతా ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, జిడ్డు పట్టకుండా నీట్గా ఉంటుంది. లేకపోతే అంత జిడ్డు పట్టి గ్రీజీగా అయిపోద్ది. మళ్ళీ దానికి మనం డీప్ క్లీనింగ్ అని ఒక పేరు పెట్టి క్లీన్ చేయాల్సి వస్తుంది. ఈ బాధలన్నీ లేకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు సింపుల్గా ఈజీగా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా ఫైనల్గా ముగ్గు పెట్టడంతో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదైతే నా క్లీన్ అండ్ హ్యాపీ కిచెన్ అనమాట. రేపు మార్నింగ్కి రెడీ అయిపోయింది. మీరు కూడా కిచెన్ నైట్ టైమే క్లీన్ చేసుకుంటారా? గిన్నెల బుట్ట ఫుల్ అయిపోతే కొన్ని క్లీన్ చేసి యాజ్ యూజువల్ ఎప్పటిలానే ప్లాట్ఫామ్ మీద పెట్టేశాను. కిచెన్లో నా పని అయితే అయిపోయింది. టైం 10:30 అయింది. మా వారు ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసా? హలో బాబు. హాయ్. వాట్ డూయింగ్? మీ అమ్మాయి కోసం కష్టాలు. ఆర్ట్ క్లాస్ కోసం కార్డ్బోర్డ్ ప్రాక్టీస్. ఓకే, వెరీ నైస్. రేపటి కోసం సైజ్ కావాలి, స్క్వేర్ షేప్ వాడి. ఓకే, దానికి లిటిల్ చాయిస్ బాక్స్ యూస్ చేస్తున్నారు. నేను వచ్చింది కదా స్క్వేర్ బాక్స్, ఇదే కనపడింది ఈజీ. 9x9 ఉంటుందా? కానీ ఇదే 7, 8 ఉంది, సరిపోతుంది. ఓకే, వాట్ దే ఆర్ గోయింగ్ టు మేక్? ఐ డోంట్ నో. ఏదో క్లే డో కూడా అడిగారు కదా, తీసుకుని క్లే డో, బ్లాక్ స్కెచ్ పెన్ చాలా చెప్పారు. సో తనైతే ఆ పనిలో ఉన్నారు. మా అమ్మాయి అయితే పడుకుంది. తను ఏమేమి సర్దుకుంది ఏంటనేది రేపటి వీడియోలో చూపిస్తా. అంటే రేపు పొద్దున్న రికార్డ్ చేస్తాను కాబట్టి. సో అది తన పని అయ్యేలోపు నేను సోఫా కవర్స్ అన్నీ సెట్ చేస్తాను. మిగతా పని ఎలాగో అయిపోయింది కాబట్టి ఇంకా తర్వాత పడుకోవడమే. సో ఇంకా ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్. గుడ్ నైట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.